వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదం. స్తోత్రము 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 స్తోత్రము, ఆరాధనా 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 ఆరాధనా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదాం. దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా సహకరించండి. అమ్మగారితో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు లైన్ గా రండి. రేపటి దిన మందు కూడా అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతున్నాం. నీవు నా సొంతని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. నీవు నా సొంతని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. ప్రత్యేక పారచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము, ఆరాధనా 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 ఆరాధనా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, నీ స్తోత్రాలపన చేసేదాం. Amen. Glory.
ప్రత్యేకపరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. స్తోత్రము 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 స్తోత్రము. అందరూ పడదాం. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. స్తోత్రాల పన చేసేదం. స్తోత్రాల పన చేసేదం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా వారు దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25, 26, 27 చదువుదాం. 26, 27, 28. ఆ మనుషుల్లో ఇద్దరు పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండిరి. వారు గుడారములోనికి వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, ఈరోజు ప్రభా నీ సందులో వాక్యాన్ని వినాలని ఆశతో, విశ్వాసంతో, భక్తితో ఆయా ప్రాంతాలు విడిచి, గృహాలు విడిచి నీ సంధికి వచ్చాను నాయన. నాతో మాతో అందరితో మాట్లాడి నీ కార్యములు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే ఎవరి మధ్య నేను ఉంటాను సలుచు మా దేవుడు ఈ స్థలమందు నీ ఉండి మాతో మాట్లాడి నీ కార్యములు జరిగించమని, వెనగల చేయి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 11, 26, 27, 28లో మనం చదువుకున్న వాక్యాల్లో ఎల్దాదు, ఎల్దాదు, మేదాదు ఈ మాటలు రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు మీకు. హల్లెలూయా. ఎల్దాదు, మేదాదు చిత్ర విచిత్రంగా ఉంటాయి పేర్లని మనం మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగనే కొంతమంది సంస్కృతంలో పేర్లు కొంతమందికి తెలియదు, మనకు తెలియదు కదా, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగనే హిబ్రీ భాషకి సంబంధించిన, గ్రీకు భాషకి సంబంధించినటువంటి పేర్లు మనం మాట్లాడడానికి ఇబ్బంది. మన పేర్లు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు నోరు తిరగదు. సరే, ఏది ఏమైతేనే ఆ పేర్లకు అర్థం ఏంటి అని అంటే, ఏమంటే ఎల్దాదు అనే పేరుకి అర్థం ఏమంటే దేవుడి మిత్రుడు, దేవుడే మిత్రుడు. ఒకటి, దేవుడు ప్రేమించును. దేవునికి స్తోత్రం. మేదాదు అనే మాటకు అర్థం హల్లెలూయా, ప్రేమించువాడు అని అర్థం. మంచిది. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలోంచి బయటకు
రప్పించాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ ఐగుప్తులోంచి వారిని బయటికి రప్పించాడు. దేవుడు మోషేతో మాట్లాడి మోషేకి దర్శనాలు ఇచ్చి దేవుడు తన అభిషేకం ఇచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళని అద్దరికి నడిపించి అనేక రకాలుగా దేవుడు వారికి సహాయం చేస్తూ 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని చేశాడు. 70 ఈత చెట్లు, 12 నీటి బావులు చూపించాడు. కాబట్టి వాళ్ళకి నీరు లేనప్పుడు మారాన్ని మధురంగా మార్చాడు. నీటితో బండతో మాట్లాడమన్నాడు, బండలోంచి నీరు ఇచ్చాడు. బండను కొట్టమన్నాడు, బండలోంచి నీరు ఇచ్చాడు. వారికి అరణ్యంలో ఆహారం తీర్చడానికి పరలోక మన్నాని వారికి కురిపించాడు. అద్భుతంగా వారు మన్నాను తింటూ చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అరణ్య యాత్ర చేస్తున్నాడు. దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి దేవుడు వాళ్ళు పోషించుకుంటూ నడిపించాడు. బాగానే ఉంది. ఈ మన్నాను తిని 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 వాళ్ళకి ఏ ఆశ పుట్టిందంట? మాంసాపేక్ష కలిగిన వారుగా అప్పుడు అడుగుతున్నారు, అయ్యో మేము ఐగుప్తిలో ఉంటే బాగుండు, అక్కడ మాకు కీరకాయలు ఉన్నాయి, అక్కడ మాంసం ఉంది, అన్ని రకాల పంటలు మాకు చేరాయి. ఒక రకంగా బానిసత్వపు బ్రతుకుచున్నా మేము తినడానికి ఏ లోటు లేదు, చక్కగా ఉంది. అక్కడే బాగుంది, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి ఆహారం ఉంది. కానీ ఐగుప్తీల చేతులు అణగారిపోతున్నాం అనే విషయమే తప్ప ఇంక ఏ లోటు అక్కడ లేదు. కానీ ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత మేము ఈ మన్నాను తినలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మన్నా తిని 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 మా నోళ్ళు చప్పబడిపోయినాయి అని బాధపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మాట చెప్పిన, రోజు బెండకాయ కూర అంటే మీకు ఇష్టం ఉంటుందా? చెప్పాలి. ఇష్టమేనా అంటున్నాడు ఈయన. ఆయన ఎప్పుడు వచ్చినా మీరు బెండకాయ కూర ఏంటి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లేనిపోయింది మళ్ళీ అలా పెట్టారు కాదు, ఇది మీరు చెప్పిన కానీ నాకు అలాగే చేస్తున్నారు అంటాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు తిని 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 వాళ్ళ నోళ్ళు చప్పబడిపోయినాయి. ఇప్పుడు మోషే మీద తిరగబాటు మొదలుపెట్టారు. మాకు మాంసం ఇవి. ఎవరు ఇవ్వాలా? మోషే ఇవ్వాలా? దేవునికి స్తోత్రం చెప్పరే. మోషే మీద తిరగబాటు చేస్తున్నారు. ఈలోపు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని చదవండి. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడేమాట 25వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు చూస్తావు. మోషే బయటకు వచ్చాడు. యెహోవా మాటలను జనులతో చెప్పి, జనులు పెద్దల్లో నుండి 70 మంది మనుషుల్ని పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో నుండి దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈ మోషే మీద ఉంచాడు. మోషేలో ఉన్నటువంటి ఒక్క పాలు ఆత్మ తీస్తే 70 మంది ప్రవచనం మొదలుపెట్టారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏం చేస్తున్నారు? ప్రవచనం ఎత్తి దేవుని కొరకు మాట్లాడుతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మన పెద్దలు ప్రవచనాలు చెప్పునుగాక. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకుల మార్పు కొరకు, అనేక మంది మారు మనసు కొరకు ప్రవచనం ప్రవచించబడాలా. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ గాడి తెప్పేశారు జనం. వీరు మాంసాపేక్ష కలిగిన వారుగా దైవ సేవకుడి మీద విరోధంగా వీరు పోగుపడ్డారు. కాబట్టి అందరి దృష్టి దేవుని వైపు మళ్ళుకున్నట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. పెద్దల మీద దేవుని అభిషేకం దిగిపోయింది. వాళ్ళందరూ అద్భుతంగా ప్రవచనం ప్రవచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనేకుల్లో భయం కలిగింది. దేవుడు అంటే భయం కలిగింది. విశ్వాసం పెరిగింది.
నమ్మకం పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోషం కలిగి దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. జరగబోయే దాని గురించి తెలియజేస్తాడు దేవుడు ప్రవచనాల ద్వారా. హల్లెలూయా. అది దేవుడు మనతో ఏం మాట్లాడతాడా అనే ఆశతో మనం దేవుని సన్నిధికి రావాలా. ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ 70 మంది ప్రవచించేశారు. ఆ తర్వాత పాలెం వెలుపుతున్నటువంటి గుడారం వెలుపుతున్నటువంటి ఇద్దరు ఎవరంటే ఎల్దాదు మేదాదు అనేటువంటి ఇద్దరు ప్రవచనం ఎత్తి ప్రవచనం ప్రవచిస్తూనే ఉన్నారు. కోటన సభలు గడిగా హల్లెలూయా. వీళ్ళు ప్రవచనం చేస్తూ ఉన్నారు. దేవుని సంఘము కొరకు ప్రవచనం చేస్తున్నారు. దేవుని ఆత్మ ఉండగా వాళ్ళు ప్రవచనం చేస్తే అది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రవచనం చేస్తున్నారండి. కారణం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనా దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలనేటువంటి ఉద్దేశం దేవుంది. కోటన సభలు గడిగా వీళ్ళు ప్రవచనం చేస్తూనే ఉన్నారు. ఈ లోపుగా చదవండి మాట 28వ వచనం. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు ఈయన? ఎవరు? యెహోషువ మోషేకి పరిచారకుడిగా ఉండడం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. మోషే చేతి కింద ఉన్నాడు. మోషేకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అయితే ఈ మోషేతో మాట్లాడుతున్నాడు యెహోషువ. ఏమని? వారిని నివారించు, వారిని నిషేధించు. ఏమని అన్నాడు అన్నమాట? వారిని నిషేధించి. ఎవరు నిషేధించాలా చెప్పాలి? ప్రవచించే వాళ్ళు నిషేధించాలా? ఎవరు నిషేధించాలి? ఎవరు? మోషే గారు నిషేధించాలంట. ఈయన నిషేధింతే ఈయనకి పేరు వస్తుంది ఇక్కడ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని నిషేధించమని అడుగుతున్నాడు? అయ్యా ఆయన మైక్ కట్టేయ్. ఇప్పుడు అసెంబ్లీలో పోయినసారి మన ఇది పార్లమెంట్లో పోయినసారి రాహుల్ గాంధీ గారికి బలమైనటువంటి అధికారం లేదు, అవునా? సీట్లు రాలే, ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షం లేనప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి, అదే మన దేశంలో ఉన్నటువంటి వ్యతిరేకత గురించి, ప్రభుత్వం మీద వ్యతిరేకత గురించి మాట్లాడడానికి మైక్ పట్టుకుంటే ఆ మైక్ కట్ చేసేవారు. ఎందుకని? ఆయన అడగడానికి లేదు, కొద్ది టైం ఉండదు వాళ్ళకి. ఆ కొద్ది టైంలో ఏం చెప్పగలరు వాళ్ళు? మాట్లాడలేరు. అయిపోయిన టైం ఇంకొకళ్ళు, వాళ్ళది అయిపోయిన టైం ఇంకొకళ్ళు. ప్రతిపక్షం లేకపోతే మాట్లాడడానికి సమయం లేదు. ప్రతిపక్షం ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంటే వాళ్ళకి ఒక ఇంత సమయం అని ఉంటుంది. ఆ అంత సమయంలో ఉన్నటువంటి పరిష్కారం కొరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు చెప్పేయచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఎల్దాదు మేదాదు ప్రవచనం ఎత్తి ప్రవచనం ప్రవచిస్తూ ఉంటే యెహోషువకి ఇంత బాధ ఎందుకు వచ్చింది? కారణం ఏంటో తెలీదు. దేవుడు ఎన్నుకున్నాడు, యెహోషువని ఎన్నుకున్నాడు. ఈ మోషే తర్వాత నాయకత్వం యెహోషువదే. ఈలోపుగా ఎందుకు బాధ వచ్చింది ఈ యెహోషువకి? ఎందుకు వారిని నిషేధించమని అడుగుతున్నాడు? అర్థం కాలేదు కారణం. ఒకవేళ వీళ్ళు ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న నా నాయకత్వానికి ఏమన్నా దెబ్బ వస్తుందేమో అనే భయం అతనికి వచ్చిందేమో తెలీదు. మోషే నా ప్రభువా నీవే దిక్కు అనుకున్నాను, నీవే ఆధారం అనుకున్నాను. ఈ లోపుగా ఎవరో ప్రవచనం ప్రవచిస్తున్నారు, వాళ్ళని నిషేధించు, వాళ్ళాపు అంటున్నాడు. ఈలోపు మోషే ఏమంటున్నాడు? చదవన్నమాట. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా? ఈ బాబోయ్, ఈయన ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నాడు. ఎవరో మోషే గారు. దేవునికి స్తోత్రం. అర్థం కాలే. యెహోషువ బాధ ఏంటి? ఈలోపుగా ఎవరైనా ప్రవచనం ప్రవచిస్తే ఈ ప్రజలందరూ వారి వైపు తిరుగుతారేమో, వాళ్ళు చెప్పినట్లుగా వింటారేమో. నేను మోసే తర్వాత అధికారంలోకి రావాలనుకుంటుంటే ఈ లోపు ఎవరో వచ్చి తలదూరుస్తూ ఉన్నారు. ఇది నాకు నచ్చలేదు. మోషే నా ప్రభువా
అర్థం చేసుకోవయ్యా, వాళ్ళెవరో ప్రవచనం అని మొదలుపెట్టారో వాళ్ళు నిషేధించు, అక్కడితో వాళ్ళ తోక కట్ చేయి, లేకపోతే ఇన్ని లక్షల మీద మేమే నాయకులు అంటారు రేపు అన్న రోజున. ఆపో అంటున్నాడు. మోషే గారు అంటున్నాడు, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? దేవునికి స్తోత్రం చెప్పరే. మోషే గారిని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాడు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కానీ మోషే అదే ఆనందంలో ఉన్నాడు. నన్నే పొగుడుతారు అనుకుంటున్నాడు. కాదు, అతని ఆలోచన వేరుగా ఉంది. కానీ మోషేకు ఉన్నటువంటి ఆలోచన అద్భుతం. కొట్టడం చెప్పగలిగా. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? అందుకునే దేవుడు అతను మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోవా ప్రజలకు ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, నా వంశం ఉండాలి, నా తర్వాత నా పిల్లలు 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 ఉండాలి, ఇంకెవరికి అధికారం లేదు అనుకునే తత్వం కలిగిన వాళ్ళు లోకంలో చాలామంది లేకపోలేదు. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? ఇదిగో యెహోవా ప్రజలందరూ కూడా ప్రవచనం ఎత్తి ప్రవచించాలి. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అలాగే కానీ ఉంటే క్రైస్తవ సంఘం ఈనాటికి ఎప్పుడు మారిపోను. కొట్టడం చప్పట్లు గట్టిగా. దేవుడు మాట్లాడతాడు. ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తిని దేవుడు మరుగు చేసుకుని మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తిని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదని నిలబెట్టుకుని దేవుడు మాట్లాడించిన దేవుడు గాడిద కంటే గొప్పవారైన మీతో దేవుడు మాట్లాడ్డా? మిమ్మల్ని పట్టుకుని దేవుడు మీ ద్వారా మాట్లాడించలేడా? కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. మోషే చెప్తున్నాడు, యెహోవా ప్రజలందరూ ప్రవచించుదురుగాక. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఉండాలి దేవోక్తి. అందరికీ దేవుని అభిషేకం కావాలి. అందరూ దేవుని ఆత్మతో నింపబడాలి. ఇంకెవరూ దేవుని ఆత్మ నింపబడకూడదు. నేనే ఆత్మను నింపబడాలి. నా తర్వాత ఇదే స్వభావంతో ఉంటే దేవుడు పడగొట్టేస్తాడు. జాగ్రత్త. గద్దెను దించేస్తాడు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు బాధ కలిగింది ఈ యొక్క యెహోషువకి? దేవుడు ప్రణాళికలో ఉన్నాడు. ఎందుకు బాధపడతావు? ఈలోపుకు నీ కంగారు ఎందుకు? చాలామంది వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఒక ఆయన మనం ఫోన్ చేసి, సార్ నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, నేను మోస్ట్ లీడర్గా ఉన్నాను, నేను ఉద్యోగం చేస్తుంటే నన్ను తప్పించాలి అని చాలా ప్లాన్ చేస్తున్నారు. లేనిపోని అవమానాలు నిందలు మోపి, లేకపోతే ఎక్కువ బాధ్యతలు ఇచ్చి నన్ను ఏదో రకంగా నేను చేయలేను అని తప్పుకునేలాగా నన్ను చేస్తున్నారు. నన్ను నివారించాలని, నన్ను నిషేధించాలని చాలా ప్లాన్ చేస్తున్నారు. నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. దీనికి స్తోత్రం చెప్పండి. రాత్రులు నిద్ర పట్టట్లేదండి, నాకు పొడిగళ్ళు పడిపోతున్నాయి. మరలా నేను వర్క్లోకి వెళ్ళిన తర్వాత నీరసం వచ్చేస్తుంది, చేయలేకపోతున్నాను, ఒత్తిడి వచ్చేస్తుంది. ఒకవేళ నాకు ఈ టెన్షన్లో షుగరు బీపీ ఎంటర్ అవుద్దేమో. యవనస్తుడు చెప్తున్నాడు. ఏదో రకంగా అతని మీద నేరం మోపి గద్దెని దించేయాలనేటువంటి ఆలోచనతో అతని మీద హుకుం జారీ చేస్తున్నాడు. ఇదే బాధలో ఉన్నాడు. నేనన్నాను, ఎవరి గురించి ఆలోచన చేయొద్దు, నీ పనేంటో నువ్వు చేసుకో. దేవుడు నిన్ను మార్చి ఉన్నత స్థానంలో పెడతాడో చూద్దాం అన్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే చేశాడు. నెల తిరగకుండా మళ్ళీ ఫోన్ చేశాడు. దేవుడు నా ఎడల అద్భుతం చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు అన్నాడు. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ప్రమోషన్ ఇచ్చాడు. ఇంకా ఏ ఒత్తిడి లేకుండా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ టైంలో నేను ఏమైపోతాను అనుకున్నానండి, దేవుడు నా ఎడల కార్యాన్ని చేశాడని చెప్పాడు. అందుకని చెప్తున్నాను, నిన్ను ఎవరు నిషేధించాలని అనుకున్నా, ఎవరు నిన్ను నివారించాలి అని అనుకున్నా, ఎవరు నిన్ను పక్కన పడేయాలని అనుకున్నా, నువ్వు మాత్రం నీ గురి దేవుని మీద పెట్టుకుంటే
పరిస్థితులన్నిటి నుంచి తప్పించి దేవుడు ఉన్నత స్థానానికి నడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ మేమడదాం. హల్లెలూయా, హల్లెలూయా. హామాను మొర్దెకైని నిషేధించాలనుకున్నాడు, మొర్దెకైని చంపాలనుకున్నాడు. మొర్దెకైనే కాదు, వారి జాతి అందరినీ కూడా చంపేయాలనుకునేటువంటి ఆలోచనతో ఎవరిని రాత్రి పగలు నిద్ర పట్టక అతన్ని చంపడానికి ఎలా చంపాలో కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఒక ప్లాన్ చేసుకున్నాడు, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రణాళిక గురించి అహర్నిశలా కృషి చేస్తున్నాడు. అతనికి సపోర్టుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పడగొట్టుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఢీకొనాలంటే, ఒక బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే ముందు కింద నుండి వెళ్తారు, అవునా? వాడికి సపోర్ట్గా ఎవరున్నారో, ఎవరు అతనికి సహాయం చేస్తున్నారో, ఎవరు అతనితో స్నేహంగా ఉంటున్నారో, ఎవరు అతన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలా చెప్పాలి, వాళ్ళని కట్ చేసుకుంటా రావాలి. అప్పుడు మెయిన్ టార్గెట్ ఆ వ్యక్తికి పెడతారు. అన్ని లైన్ చేసుకుంటా వచ్చాడు హామాన్. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని అందరితో పాటు మొర్దెకైని కూడా చంపాలని ప్లాన్ చేశాడు. దానికి స్తోత్రం. అందుకనే నేను చెప్తున్నాను, జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకములో అధికమవును. కొట్టన చప్పట్లకి హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎక్కడొచ్చిందంట తప్పు? ఎక్కడొచ్చింది దీనికి తప్పు? హామాను గారు ఎక్కడొచ్చింది కోపం? చెప్పాలి, మీకు అందరూ తెలుసు. రాజుగారి వెనకాల ఉండేటువంటి హామాను, రాజుగారికి ఇచ్చిన గౌరవం హామాను గారికి ఇవ్వాలంట. హామాను గారు వచ్చిన వెంటనే సాష్టాంగం పడిపోయి దండాలు పెట్టాలి. ఇది ఆశ. ఈయనేమో ఒక తీర్మానం తీసుకున్నాడు, నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించను, నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం పెట్టను, నేను దేవునితో నియమం చేసుకున్నాను, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. ఎన్ని ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా దేవుని కొరకు నిలబడాలనుకున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఎన్ని అవంతరాలు వచ్చినా ఏమాత్రం అతను తీసుకున్న తీర్మానం మాత్రం వదిలిపెట్టలేదు. పోన్లే ఒక్క నమస్కారమే కదా పెట్టేద్దాం అని అనుకున్నాడా? అదే మనమైతే ఇక్కడే ఉండి ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తాం అంటాం. మరణమే పొంచి ఉన్న, మరణ శాసనం పొంచి ఉన్న మొర్దెకై మాత్రం తీసుకున్న తీర్మానాన్ని వదలలేదు. కొట్టడం చప్పట్లకి హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక తీర్మానం తీసుకుంటారండి. ఆ తీర్మానం కొరకు డబ్బు పోయినా పర్లే, ఆ తీర్మానం కొరకు పేరు పోయినా పర్లే, ఆ తీర్మానం కొరకు ఏమండి ఆస్తులు పోయినా పర్లే, ఆ తీర్మానం కొరకు అందరూ విడిచిపెట్టినా పర్లే, ఆ తీర్మానం కొరకు మరణించినా పర్లేదు. కొట్టడం చప్పట్లకి ఇదే పట్టుదల కలిగిన వారుగా ఉంటారు, అందరిలా కాదు. కొట్టడం చప్పట్లకి హల్లెలూయా. అది నువ్వు తీసుకున్న తీర్మానం ఎంతవరకు ఉంది? మొర్దెకై చావు ముందల ఉన్నా సరే ఏమాత్రము వెనుదిరగలే. రేపు ఊరు తీస్తారనే మాట కూడా తెలుసు, కానీ ఈ రాత్రి మారిపోయింది. కొట్టడం చప్పట్లకి హల్లెలూయా. హామాన్ గారు ఇంటి ముందల ఉరుకమ్మని ప్లాన్ చేసేసాడు. అయినా అతని ప్రార్థన మాత్రం విడిచిపెట్టలే. ఎస్తేరు ప్రార్థన విడిచిపెట్టలే. నేను కాదు, నాతో పాటు నా జాతి వారందరూ కూడా సంహరించబడతారేమో అని కన్నీళ్ళు గాచి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన, అందరి ప్రార్థన విన్నపాలు ఆలకించి దేవుడు తప్పించాడు. యూదా అనే మాటకు అర్థం స్తుతి. కొట్టడం చప్పట్లకి హల్లెలూయా. స్తుతించేవాడుగా నీవు ఉంటే, ప్రార్థించేదానుగా నీవు ఉంటే నీ మీదకి వచ్చే ప్రతి ఏమండి ఆటంకాన్ని దేవుడు తొలగించుకుంటూ వస్తాడు. కొట్టడం చప్పట్లకి హల్లెలూయా. ప్రతి నిందలు, బాధలు, అవమానాలు, శ్రమలు, సమస్యలు అన్నిటి నుంచి విడుదల కలిగించి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు వెలివేయబడ్డావని బాధపడుతున్నావా? నువ్వు తృణీకరించబడ్డావని బాధపడుతున్నావా? నీ మీద నిందలు మోపారని బాధపడుతున్నావా? నిన్ను నిషేధిస్తున్నారని బాధపడుతున్నావా? దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధమో వర్తిల్లదని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. హామాను గారే కిరీకి లాస్ట్కి ఉరిదీయబడ్డాడు. చూసారా? గుంటలు తవ్విన వాళ్ళ గుంటలో ఖచ్చితంగా పడతారు. ఈ మాట సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, హల్లెలూయా. యోసేపు గారి మీద నిందలు మోపడం మొదలుపెట్టారు. వాడిని నిషేధించండి. వాడు కలలు కంటున్నాడు, వాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడు చెప్పినట్లుగా తల్లిదండ్రులు నడుచుకుంటున్నారు, వాడికి అన్నీ ఇస్తున్నారు, వాడినే ఎక్కువ చేస్తున్నారు. వాడిని చంపేయండి, వాడిని చంపేద్దాం ప్లాన్ చేసుకున్నారు వీళ్ళందరూ. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరో బయట వాళ్ళు కాదు, అన్నలే. ఎప్పుడు దొరుకుతాడా అని ప్లాన్ చేస్తుంటే ఒకరోజు రానే వచ్చాడు చేలోకి. ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు రా అని అన్నారు. సర్లే, ఈయన ఏమాత్రం వదలకూడదు అనుకున్నారు. ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నారు కదా వాళ్ళు. దొరికాడు. చంపేద్దామని ఒకడు, ఎలా పొడుద్దామని ఒకడు, వాడిని అసలు మనిషి నామరూపాలాగానే చేసేద్దామని ఒకడు. మొత్తం మీద ఎలాగైతే ఒకడు మాత్రం అన్నాడు, రే ఏమైనాడు మన సొంత రక్తం పంచుకుని పుట్టినోడు కదా, ఆడిని మన చేతులతో మనం చంపడం ఏంటి, గోతులో పాడేద్దామన్నారు. దేవునికి స్తోత్రం. గోతులో పాడేద్దామన్నారు. సరే, ఇదే బాగుంది, నిద్రాహారం లేకుండా చచ్చిపోతాడు అని అనుకుని గోతులో పాడేశారు. దేవునికి స్తోత్రం. గోతులో పాడేసి ఆ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టల వలన వచ్చింది ఏంటది? గొడవ. అసలు గొడవ బట్టల వలన వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పరే. అందరికీ ఒకటే డ్రెస్సు ఉండదు కదా. ఒకసారి నేను చెప్పాను, ఒకసారి మా అమ్మగారు మా నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి వస్తూ తలకు 2 జతలు, 10 మంది ఉండగా ఇంట్లో తలకు 2 జతలు మొత్తం మోపు అయితే తెచ్చారు. నాకు, మా అన్నయ్యకి, మా తమ్ముళ్ళకి బట్టలు తెచ్చారు. బాగానే ఉంది. మా బనేలు బాగున్నాయంట. మా నవీన్ బనేను దాని మీద బొమ్మ సరిగ్గా లేదంట. అదిగో వాళ్ళ బనేల మీద బొమ్మ బాగుంది, నా బనేల మీద బొమ్మ బాగలేదని చెప్పి కాళ్ళ కింద ఎట్టి దేనికో గుచ్చి లాగేశాడు. నేను స్తోత్రం చెప్పరే. అప్పుడు ఒకటి ఆలోచన చేశారు, ఒరే బాబు ఇంకెప్పుడు ఇలా కొనకూడదో అని చెప్పి నెక్స్ట్ పుట్టినరోజుకో దేనికో వెళ్ళిపోయి గుడి వెళ్ళిపోయి తాన్లో తెచ్చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. లాగు ప్యాంట్, లాగు చొక్కాయి. ఇంకా నలుగురికి ఏంటయ్యే? లాగు చొక్కాయి, ఒకటే డ్రెస్సు. ఓసారి నేను మా తమ్ముడు ఎవరో ఒక ఇంటికాడ పెళ్లి జరుగుతుంటే మా బావ అవుతాడు వాళ్ళ ఇంటికి వెళ్తే పొద్దున్నే 7 గంటలకి అది మేళం వాయించడానికి వచ్చారు. వాళ్ళు డ్రెస్ మార్చుకుంటుంటే, ఒరే ఏంట్రా మీరు కూడా డప్పులు వాయింతారా అన్నారు. ఏంటనంటే మీ తమ్ముడు నువ్వు ఒకే డ్రెస్ కట్టుకున్నా అన్నారు. ఓహో మళ్ళీ ఇదొకటి ఉందా అని అనుకుని, ఇక నుంచి ఎలా కాదు మీరు దేకండి, మేమే కొనుక్కుంటామన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకునే వీళ్ళందరికీ ఒక డ్రెస్ కుట్టించి యోసేపుకు మాత్రం విచిత్రమైన నిలువుటంగి కుట్టించి తొడిగారంట. అక్కడ ఎత్తుకుపోయింది వీళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇంక అక్కడి నుంచి ఎప్పుడు వాడి మీదే ధ్యాస. ఇంక వీళ్ళకి అన్నం తిన్నా వాడి మీదే, ఏ పని చేస్తున్నా వాడి మీదే, ఏ ఆలోచన చేస్తున్నా వాడి మీదకి వెళ్ళిపోతుంది ఆలోచన. ఇంక మొత్తం మీద దొరికాడు. నేను చంపేద్దామని మొత్తం మీద పాడేశారు. తర్వాత మరలా బాధ కలిగింది. ఒరేయ్ వీడు నిద్రాహారం లేకుండా చచ్చిపోతే వీడి వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఐగుప్తు నుంచి వర్తకులు వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం, మనకు డబ్బు వస్తుంది, ఎక్కడొకక్కడ వాడు బతుకుతాడని చెప్పి అమ్మేశారు. దేవునికి స్తోత్రం. అమ్మేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడా? కోటన చప్పలు గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో యోసేపు ఉన్నాడు కాబట్టి పరిస్థితులు ఎన్ని ఎదురైనా దేవుడు తప్పించుకుంటూ, కాపాడుకుంటూ, విడిపించుకుంటూ, సంరక్షించుకుంటూ దేవుడు తీసుకొచ్చి రాజు తర్వాత రాజు స్థానాన్ని దేవుడు కల్పించాడు. చప్పలు కొడుతుంది హల్లెలూయా. అంతటి శక్తిమంతుడే మనం ప్రార్థిస్తున్నాము. చప్పలు కొడుతుంది హల్లెలూయా. ఇది నివారించాలి, నిషేధించాలి అని అనుకుంటే
అది ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారిని కూడా నిషేధించాలనుకున్నారు. కోరహు, అభిరాము, దాతాను 250 మంది. ఏంటి వీడు ఒక్కడే నడిపిస్తాడా? ఇన్ని లక్షల మంది వీడు ఒక్కడి మాట వినాలా? దేవుడు మాతో మాట్లాడ్డా? వీడు చెప్పినట్లు మేం చేయడం ఏంటి? వీడు ఆఫ్టర్ ఆల్ వీడు ఎందుకు పనికిరానాడు, వీడి అవసరం లేదు, వీడిని పక్కన పెట్టేద్దాం అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. మోషేకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఏమిక్కిచ్చారో తెలీదు. వాళ్ళు ఏమేం చెప్పారో మోషే గురించి తెలీదు. అందరూ సైడ్ అయిపోతున్నారు. 250 మంది ఒక టీం అయిపోయారు. ఈలోపుగా ఈ మోషే మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. దేవుడు ఏం చేశాడు? దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే నెరవిడిచి అలా మింగేసింది. కానీ మోషే దేవుని కొరకు నిలబడ్డాడు. కొట్టన పలగడిగా హల్లెలూయా. యుద్ధం చేశాడు, దేశాలని గడగడలాడించాడు, సైన్య సమూహాన్ని నడిపించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి, ఈ ప్రజలందరూ విసిగిచ్చేశారంటే ఎవరినే? హల్లెలూయా. ఎలా మారిపోతారో తెలీదు. గంటకో రకంగా మారిపోతారు వీళ్ళు. బోసర వీళ్ళు అంటోళ్ళు ఎవరో జనం. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక రకంగా ఉంటారు, ఒకరోజు ఒక రకంగా ఉంటారు. ఈ మోషేని విసిగిచ్చేస్తున్నారంటే వీళ్ళందరూ. అప్పుడు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా ద్రోహులారా అన్నాడు. ఆ మాట పట్టుకున్నాడు ఎవరో? దేవుడు. ద్రోహులారా అన్నావు కాబట్టి నువ్వు కనాన్ చూస్తావు కానీ కనాన్ చేరవు అన్నాడు. చూసారా? దేవుడు ఖచ్చితంగా మన నోటి మాటను కూడా పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాగా గమనించాలి. అలాగునే దానియేలు గురించి కూడా మనం గమనిస్తే దానియేలు కూడా నివారించాలి, నిషేధించాలనుకున్నారు. అప్పటి వరకు అధికారులు ఏమంటే రాజు దగ్గర ఉండి ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్తులు అంతా కూడా కబ్జా చేశారు. వీళ్ళందరూ రాబడి వస్తుంది కానీ ఆ రాబడికి లెక్కలు లేవు. లెక్కలు సరిగా చూపించట్లేదు రాజుగారికి. ఏం చేయాలో తెలీదు. ఈలోపుగా రాజుగారికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సకల శాస్త్ర ప్రావీణ్యత పొందినటువంటి జ్ఞాని, దేవుని మహత్తరమైన జ్ఞానం కలిగిన వాడు దానియేలు. ఆ దానియేలుని ఎన్నుకోమని దేవుడి ద్వారానే అతనికి తెలియజేసి ఆ తర్వాత ఆ యొక్క దానియేలుని 120 సంస్థానాల మీద అధిపతిగా చేయడానికి దేవుడు గొప్ప కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడుతుంది మేము పడదాం. హల్లెలూయా. వచ్చేసాడు దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తి, దేవుడి కొరకు నిలబడే వ్యక్తి, దేవుడి కొరకు ఏదో చేయాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వ్యక్తి వచ్చేసాడు ఆ స్థానంలోనికి. అక్కడ మొదలుపెట్టాడు, రాత మొదలుపెట్టాడు. ప్రతి విషయంలో యథార్థత కనపరుస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని గురించి భయపడుతూ అక్కడ పాలన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ తప్పు పట్టడానికి వీలు లేకుండా దానియేలు ఉన్నాడు. కొట్టన చెప్పలికి హల్లెలూయా. ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో రకంగా లాగాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే అది అలాగెందుకు తగ్గాలి? ఏదో తేడా ఉంది వీడికి. అందుకునే దగ్గాడు, అందుకునే తుమ్మాడు. వీడికి ఏదో జబ్బు ఉంది, దేవుడి మాట లేదు కాబట్టి వీడు దేవుడి తను దేశించాడు, వీడిని శపించాడు. వీడి మాట వినకండి. ఇది లెక్క. ఈ ప్లానింగ్తో ఆహర్నిశలో వాళ్ళ కళ్ళల్లో ఒత్తులెట్టుకుని చూస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరకట్లా. నేను సోదరం చెప్పరే. హల్లెలూయా. మా బావగారు వాళ్ళ మేనల్లుడి గురించి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. వాళ్ళ మేనల్లుడు శుభ్రంగా హాయిగా విజయవాడలో జాబ్ చేసుకుంటుంటే మా మురళి గారు ఉన్నాడుగా, ఓ పని చేయడు. ఈయన వాళ్ళ బావగారు చేసేదిగా, మీ ఓడిని అక్కడక్కడ జాబ్ చేయించడం ఏంటి? నువ్వు ఒక్క గుమస్తాకి ఇచ్చే జీతం ఇస్తున్నారు అక్కడ, నువ్వు 10 మంది గుమస్తాలు పెట్టుకుని మేపుతున్నావు. అదేదో అక్కడ చదువు అదే ఉద్యోగం మానిపించేసి ఏది నీ దగ్గరట్టుగా అన్నాడు. ఈయనేసాడు పుల్ల. ఎవరికే? వాళ్ళ బావకి. వెంటనే నేను ఫోన్ చేసారే, వచ్చారా ఎన్ని చూసుకుంది కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. పాపం ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చింది, ఏసీ రూమ్లో ఉండేవాడు పాపం. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఎలాగైతే
ఆ మాటిని వచ్చేసిన తర్వాత మొత్తం 80 ఎకరాలు వ్యవసాయంలో పెట్టేశాడు. దేవుని స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇవంతా చూసుకో, గుమస్తాలాగా నువ్వు ఉండు అని పెన్ను పుస్తకం ఇచ్చి అన్ని చూసుకోమన్నాడు. ఇంకా అక్కడ ఏం చేస్తాడో తప్పుద్దా? తండ్రి ఆజ్ఞ, కుమారుడు శిరస వహించడం. దేవునికి స్తోత్రం చెప్పరే. మొత్తం మీద మొదలుపెట్టి దీనికి ఇన్ని బస్తాలు ఇంతమంది కూలీలు అని రాస్తున్నాడు. అంతకుముందు ఈయన వెళ్ళేదో మొత్తం మీద 10 మంది కూలీలు వస్తే 100 మంది రాసేవారు. 100 మందికి జీతాలు అవ్వాలా. 10 బస్తాలు చల్లితే 100 బస్తాలను రాసేవారు గుమస్తాలు. ఆ 100 బస్తాలకి అయిపోయాయి, కానీ పంట పండేటప్పటికి ఏమీ కనపడేది, నష్టాల్లో నడిచేది బండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం మీద కొడుకు వచ్చిన తర్వాత అన్నీ లైన్లో పడ్డాయి. కొట్టన చప్పలు కడిగా. ఆ సంవత్సరం పంట అద్భుతంగా పండింది, మిగిలింది కొట్టన చప్పలు కడిగా. కారణం ఏంటి? లెక్కల్లో తేడా వచ్చింది. అదే రకంగా దానియేలు ఎప్పుడైతే ఆ స్థానంలోనికి వెళ్ళాడో రాజ్యం అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి రావడం మొదలుపెట్టింది. కొట్టన చప్పలు కడిగా. మిగులు కనబడుతుంది. ఒరే, ఇప్పుడు దాకా మన మాటలు బాగానే సాగినాయి, ఇక నుండి మన గొంతులో ఎరక్కే పడిపోయింది. ఈడొచ్చాడు రా, ఆయన ఏదో రకంగా తప్పించాలా, తప్పించకపోతే రేపన్న రోజున మన జీవితం ఉండదు అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని మొత్తం మీద ప్లాన్ చేసుకుని ఏదో రకంగా నిన్న మోపాలని వాళ్ళ కళ్ళల్లో ఒత్తులెట్టుకుని చూస్తున్నారు. నేను స్వతం చెప్పరే, చెప్పానుగా, తుమ్మితే నడిస్తే అలాగెందుకు తూలేడు, ఏదో వాలిందాడి మీద. చూసారా ఎన్ని కళ్ళు అతని మీద ఉన్నాయనుకుంటున్నారు? ఎలాగ దొరకట్లేవు రే. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? రాజుగారిని దేవుడు చేసేస్తే, ఆ దేవుడు చేసిన తర్వాత ఒక నెలంతా నిన్నే ఆరాధించం, మళ్ళీ ఎవరిని ఆరాధించమని ఆయన దగ్గర ఒక మాట వేసామనుకో, ఓ ఆనందం అయిపోయి ఓకే అంటాడు. దేవునికి స్తోత్రం అని అనుకుని ప్లాన్ చేశారు. ఎందుకంటే దేవుణ్ణి తప్ప మరి ఎవరిని ఆరాధించడు దానియేలు. ఏది ఎదురైనా దినమరకు ముమ్మారు ప్రార్థించే అలవాటు ఉంది. కాబట్టి ఆ అలవాట్లో దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క విషయాన్ని పట్టుకున్నారు. ఏదో రకంగా ఇతను పడగొట్టాలనే ఆలోచనతో అందరూ అధిపతులు, సహస్రాధిపతులు, అందరూ పెద్దలు అందరూ కలిసి ఒడిగే వెళ్ళారంట రాజుగారి దగ్గరికి. ఓ కలకల ఆడతా వెళ్ళారంట మాట్లాడుకుంటూ. ఈ రాజుగారికి ఓహో అందరూ కలిసి వచ్చారేంటి అని అంటున్నాడు. ఏముంది మహారాజా, నీలాంటి పరిపాలన అద్భుతం, ప్రపంచంలో నీలాంటి వాడు లేడు, నువ్వంటే ఎంత ఇష్టమో మాకు, నువ్వు అలాగా నువ్వు ఇలాగా భజన అంటున్నాను కదా. ఆ భజన సమాజం వీళ్ళందరూ వచ్చి రాజుగారికి ముంతేశారు. దేవునికి స్తోత్రం. ఓ బిస్కెట్లు వేసేటప్పటికి ఆనందం అయిపోతుంది. ఆహా అనుకుంటున్నాడు. ఆనందం ఒక్కొక్కరిని ఉబ్బేసేటప్పటికి ఇంకేం మర్చిపోతారండి వీళ్ళు. ఇది పని చేయదు, ఇంకా ఏది ఇది బుర్ర పని చేయదు, ఇంకా నాకు మించిన లేదు. దేవునికి స్తోత్రం. కప్ప అనుకుంటుందంటే నూతులో ఉండి ఇదే ప్రపంచం, ఇంకేమీ లేదు అనుకుంటుంది. అలాగ ఆనందపడిపోతున్నాడు వీడు. వీళ్ళ మనసులో రే బలి వేసాం బిస్కెట్ వీడికి అనుకుంటున్నారు. ఆ తర్వాత రాజా మాకు ఒక మనవి. ఏంటి? కాబట్టి నువ్వు ఇంత గొప్ప పరిపాలన చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఇంత గొప్ప రాజువు కాబట్టి, దేశంలో ప్రపంచంలో నీలాంటి రాజు ఎవడు లేడు కాబట్టి నిన్ను మేము 1 నెల వరకు ఆరాధించాలనుకుంటున్నాం, దేవుడి లిస్టులో నేను పెట్టాలనుకుంటున్నాం, దేవుళ్ళలాగా నిన్ను కనపరచాలనుకుంటున్నాం, దేవుళ్ళలాగా నిన్ను పూజించాలనుకుంటున్నాం అన్నారు. ఒకసారి లోపలికి ఇప్పుడే ఉండే ఆ లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుని ఓ ఆనందపడిపోయి ఉంటాడు. ఎవడో నేనంటే ఏమనుకుంటున్నావు అని అనుకుని ఉంటాడు. వచ్చి ఎక్కలేని ఆనందం అయిపోయింది. నేను ఒక మాట చెప్తున్నాను, అదే అంతరాత్మ బయటకు వచ్చి, ఒరేయ్ నీకు జ్ఞానం ఉందేంట్రా, నీకు బుద్ధి ఉందేంట్రా, ఆడే ఆ రాజు అంతరాత్మ బయటకు వచ్చి ఆడితో మాట్లాడితే ఎలా మాట్లాడదో చెప్తున్నాడు. ఒరేయ్ నువ్వు దేవుడేంట్రా, వాళ్ళకేదో మతి లేక పిచ్చెక్కి నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుడు అని ముంతపకేస్తుంటే నువ్వు రాజువేంటి, నువ్వు ఒక మానవుడివి, ఊరుకో వాళ్ళు పంపించే అని అనాలి. దేవునికి స్తోత్రం. ఏమనలే, ఆనందపడిపోయి అయితే ఓకే అన్నాడు. ఓకే కాదండి ఈ లెటర్ మీద సంతకం పెట్టండి అంటే ముందే ప్రిపేర్లో ఉన్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ దీని మీద సంతకం పెట్టండి అన్నారు. సంతకం పెట్టేశాడు. రాజు ముద్ర ఉంగరం వేసేసాడు. పట్టుకుని వెంటనే వెళ్ళిపోయారు. మళ్ళీ మాట్లాడలే కనీసం. ఇంకేంటి రాజా అని అంటే కూడా ఇప్పుడు వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా అలా అక్కడ ఎందుకుంటారు? ఇటు మోకానికి ఈడు దేవుడు ఏంటి మాతలేపోతా సరే వెళ్ళిపోయారు అందరూ.
అప్పుడైనా ఆలోచన రావాలిగా. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయిన తర్వాత చాటించేశారు దేశం అంతా. అప్పుడు వీళ్ళు ఒక అన్వేషించారుగా, యథాప్రకారంగా కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరో దానియేలు. రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. రాజుగారు వచ్చేసాడు. ఎవరు వీళ్ళందరూ వచ్చేసి పట్టుకుని, రాజా చూసావా, నువ్వంటే మాకు ఎంత ఇష్టమో, నిన్నే మేము కనపరుస్తాం, నిన్నే పొగుడుతాం, నిన్నే పూజిస్తాం. అయితే నీ దగ్గర ఉన్నటువంటి నీ అధిపతుల్లో నువ్వు ఇంతగా ఇష్టపడే, నువ్వు ఇంతగా ప్రేమించే నీ యొక్క ఎవరు పనివాడో దానియేలే నీ మాట వినలే. నిన్ను తృణీకరించాడు, నిన్ను లెక్క చేయలేదు, నిన్ను పొగడలేదు, నిన్ను గనపరచలేదు, నిన్ను పూజించలేదు. వీడిని ఏం చేయాలి, మరణ శిక్షణ విధించావు కదా, అది ఇతనికి అమలయ్యేటట్లు చేయన్నారు. ఏం చేస్తాడు? కానీ రాజుగారికి దేవునికి స్తోత్రం, అతనంటే చాలా ఇష్టం. ఎవరంటే దానియేలు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఎవరిని? దానియేలుని. కానీ సంతకం పెట్టేశాడు. రాజు కూడా తప్పించడానికి వల్ల కాదు, తీసుకుపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయారు, లోపడాడేశారు. ఈరోజు మన క్యాలెండర్లో వాగ్దానం అదే. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడనే యెహోవా నిన్ను రక్షించగలిగేనా? చప్పట్లు కొట్టుతో దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వాక్య జ్యోతి క్యాలెండర్ ఎంతమంది చదువుతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. నిజమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో వాగ్దానం అది. ఇప్పుడు బోన్లో పాడేశారు. దేవుడు వాటి నోళ్ళను మూసేశాడు. ఎవరి నోళ్ళనే? సింహాల నోళ్ళను మూసేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిషేధించబడిన దేవుడు నీ పక్కన నిలబడతాడు. కొట్టని చెప్పగలిగా హల్లెలూయా. నిన్ను చంపాలని చూసినా, నిన్ను తృణీకరించాలని చూసినా, నిన్ను పక్కన పెట్టాలని చూసినా దేవుడే నిలబడతాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవునితో పోరాడతారా? దేవునితో పోరాడడం వల్ల అల్లవద్దా? అది దేవునికి స్తోత్రం. భయపడుటెందుకు ఓ నా మనసా, కలవరమొందకు తగది వరసా, నీ పక్షమునా దేవుడుండగా, నీ పక్షమునా దేవుడుండగా, శత్రువు నీ ఎదుట నిలబడగలడా? శత్రువు నీ ఎదుట నిలబడగలరా? హల్లెలూయా. రాత్రంతా నిద్ర పట్టలేదండి రాజుగారికి. తెల్లవారకుండా వెళ్ళిపోయాడు, గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజులు తెల్లారు ఎప్పుడుగో లెగుతారు. ఏమండి? అలాంటిది రాత్రి నిద్ర పట్టక తెల్లవారుజామున వెళ్ళిపోయాడు చీకటి ఉండగానే. అప్పుడు ఆ దుఃఖ స్వరముతో అనే మాట కనబడుతుంది. రాజు ఎప్పుడు దుఃఖం రాకుండా చూసుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏమంటే దుఃఖానికి సంబంధించిన ఏ పనులు చేయరు. హల్లెలూయా. రాజును సంతోషపరచడానికి రకరకాల పనులు చేస్తారు. దేవునికి స్తోత్రం. అలాంటిది రాజుగారికి దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, గుండెలు బాదుకుంటూ రాత్రంతా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. నా మంచి పనివాడిని పోగొట్టుకున్నానే, మంచి జ్ఞానం కలిగిన వాడిని పోగొట్టుకున్నాననే బాధతో ఆ గుహ దగ్గరికి వెళ్ళి కన్నీటి తడుతున్నాడు. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడినే యెహోవా నిన్ను రక్షించగలిగిన అన్నాడు. అదే మనమైతే, ఓ రాజా నీకు పోయే కాలం రాను, నువ్వేం చేశాను, నిన్ను ఎప్పుడైనా నేనేమన్నా నేను తిట్టానా, నీదేమన్నా కావాలని అనుకున్నానా, నువ్వు అప్పగించిన పని ఏదైనా తేడా చేసానా, అసలు ఏ తప్పు ఉందని నన్ను లోపడాడేసి కొట్టావు, నన్ను లోపడాల్సి చంపేయాలనుకున్నావు, అసలు నీకేమన్నా మంచోడువేనా నువ్వు, అది ఇదే నాలుగు తిట్లు. మన నోరు ఆగదు కదా. భూత శాస్త్రంలో ఎన్ని బూతులు ఉన్నాయి అన్నీ వచ్చేసినేమో. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కోటం చెప్పగలిగాడు. నేను చనిపోయినా పర్లే, అనేకుల ప్రయోజనం కొరకు రాజు చిరకాలము జీవించాలి. కోటం చెప్పగలిగా హల్లెలూయా, హల్లెలూయా. రాజు చిరంజీవి అగునుగాక అని పిలిచాడు. వెంటనే ఎవరక్కడ అన్నాడు. వచ్చారు. ఎవరు? దానియేలు బయటికి తీసేయండి అన్నాడు. వెంటనే బయటికి తీశారు. దేవునికి స్తోత్రం. అతని మీద లేనిపోయిన నిందలు మోపిన వాళ్ళు అందరిని తీసుకురండి అన్నారు. అందరిని తీసుకొచ్చి దాంట్లో పడేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నిషేధించాలి అని అనుకుంటే దేవుడే వారి పక్కన నిలబడతాడు. అలాగనే యేసు ప్రభు ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భమున కుమారునిగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు.
ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యములు, సూచకులు ఆయన చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. మరణకరమైన వ్యాధుల నుండి విడుదల కలిగించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. నీటి మీద నడిచాడు. ఎన్నో మహత్తరమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. పరలోక సువార్తను భూలోకానికి తీసుకొచ్చాడు. చప్పట్లు హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించుచున్న దగ్గర మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన బోధించాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళబోతున్నానని చెప్పాడు. నేను మీ కొరకు రక్తం చిందిస్తాను, నేను మీ కొరకు మరణిస్తాను, నేను మీ కొరకు మరలా తిరిగి లేస్తాను, నేను మీ కొరకు పరలోకానికి వెళ్తాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను మీ కొరకు మరలా తిరిగి రానే ఉన్నాను అన్నాడు. కొట్ట చెప్పగడిగా హల్లెలూయా. యేసయ్య ఆయన జన్మించినటువంటి ఆయన జీవించినటువంటి దినాల్లో ఆయన చేసే అద్భుతాలకి సమాజ మందిరంలో ఉన్న జనమందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. సమాజ మందిరాల్లో లేరు జనం. ఒక మాట చెప్పనా, ఇజ్రాయేలీలకి టెంపుల్ లేదు, గుడి లేదు. అర్థమైందా? మొదటి మందిరం సొలొమోను మహారాజు కట్టించాడు. రెండవ మందిరం 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా, ఏమండి వీళ్ళందరూ, ఎజ్రా, వీళ్ళందరూ ఏమండి హల్లెలూయా, జెరుబ్బయలు, వీళ్ళందరూ కలిసి కట్టారు. దేవునికి స్తోత్రం. మరలా అది పడగొట్టబడింది. మరలా 3వ మందిరం కట్టడానికి ఏమండి రంగం సిద్ధమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ క్లోజ్ అవ్వలేదు, బైబిల్ రన్నింగ్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ మందిరం కట్టబడబోతోంది. 12 గోత్రాల వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడినటువంటి 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడానికి DNA టెస్టులు కనుగొన్నది వాళ్ళే. కొట్టడం చెప్పలు గడిగా. దాన్ని బట్టి వాళ్ళందరినీ సమకూర్చి ఎర్రపేను సమకూర్చి ఆల్రెడీ సమకూర్చేశారు. బలికి అంతా కూడా సిద్ధం చేసేసారు. మరలా తిరిగి మందిరం కట్టడానికి. అప్పటి వరకు సమాజ మందిరంలోనే బోధలు చేయాలి. వాళ్ళకి మందిరం లేదో, ఒక గోడ ఉందంటే, ఏడ్పుల గోడ అంటారు. ఆ గోడ దగ్గరికి సొలొమోను 2వ మందిరం కట్టినప్పుడు ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ ఒకటే ఉంది. యెరూషలేము ఉన్నటువంటి ప్రాంతంలో రాక్ ఏమండి సొనగోగు ఉంది, అక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆక్రమించారు. ఎవరు? ఇష్మాయేల్ సంతానం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దాని మీద ఆ భూభాగానికి వెళితే గొడవలు జరుగుతాయి. ప్రపంచం అంతా యుద్ధం మేఘాలు ఆవరిస్తాయి. అది మా యెరూషలేము స్థలం అని చెప్పి దాని మీదకి వెళ్ళారా, 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోద్ది. గమనించండి. రాకడికి సూచనలు జరుగుతున్నాయి. ప్రార్థన చేసేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఇన్ని బోధలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ ప్రజలందరూ సమాజ మందిరంలో జనాలు ఉండట్లే, యేసు వెనకాల వెళ్ళిపోతున్నారు. అసలు ఈ వెనకాల జనాలు ఎందుకు తిరుగుతున్నారు? ఏమైనా సరే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నివారించాలనుకున్నారు. వాళ్ళకి ఈయన మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన మాటలు చెప్పి యేసు ప్రభువుని విడగొట్టాలని అనుకుని చాలా ప్లాన్ చేశారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎలాగైతే వాళ్ళు అనుకున్న పని జరిగింది. 12 మందిలో ఒక్కడిని కనుగొన్నారు, ఒక్కడిని ఏరుకున్నారు, ఒక్కడిని ఎన్నుకున్నారు. వాడిని పిలిచారు. వాడితో చెప్తున్నారు, రే యేసుని అప్పగిస్తే నీకు వెండి నాణెములు ఇస్తామన్నారు. ఇచ్చారు. మొత్తం మీద పట్టుకుని వెళ్ళాడు. యేసు ప్రభుని అప్పగించేశాడు. ప్రజలందరూ ముందర పెట్టారు. ఎవరినే? యేసుని. పిలాతు అన్నాడు, పిలాతు భార్య లేఖ రాసింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ నేరము చేయనివాడు, ఏ పాపం లేనివాడు, ఆయన సిలువేయొద్దు, ఆయన అరెస్ట్ చేయొద్దు, ఆయన విడిపించండి, ఆయన జోలికి వెళ్ళొద్దంది. తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన వల్ల కాలే. బరబ్బాని విడిపింది పస్కా రోజు కదా. ఆ రోజున ఎవరొకరిని విడిచిపెట్టేయాలి, ఖైదీలు ఉన్న వాళ్ళని. అప్పుడు యేసును విడిచిపెట్టేద్దామనే ఆలోచనతో ప్రజలను అడుగుతున్నాడు. మీరు అందరూ యేసు ప్రభువుని శిక్షించాలని చెప్పి తీసుకొచ్చారు, శిక్షలు విధించాం, బాగానే ఉంది. కానీ ఈరోజు పస్కా కాబట్టి ఎవరొకరిని విడిచిపెట్టాలి కదా ఖైదీలు ఉన్నవారిని. కాబట్టి బరబ్బాని విడిచిపెట్టమా, యేసును విడిచిపెట్టాలా కోరుకోండి అని అడిగాడు. అప్పుడు జనం అందరూ ఏమన్నారు?
ఒరే బాబు, అసలు పాయింట్ ఏంటంటే యేసు ప్రభుని చంపేయాలని ప్లాన్ చేస్తుంటే మళ్ళా వదిలేస్తానంటావేంట్రా బాబు నువ్వు? అసలు యేసు వద్దు, యేసును చంపాలని ఆయన ఏదో రకంగా సమాజంలోంచి బయటికి నెట్టేయాలనేటువంటి ఉద్దేశంతో మేముంటే మళ్ళా యేసు ప్రభుని వదులుతామంటావేంటి? యేసు మాకొద్దు, బరబ్బాన్ని విడిచిపించండి, యేసును సిలువేసేయండి అని వీళ్ళు మొదలెట్టారు. ఇంకా ఆయన వల్ల కాలే. ఎవరి వల్ల? పిలాతు వల్ల కాలే. మీరే కోరుకున్నారు యేసు ప్రభుని సిలువేసేయమని, దీనికి నాకు సంబంధం లేదని చేతులు కడిగేశాడు. ఎవరో? పిలాతు. ప్రియులారా, ఆ నిషేధించబడిన రాయి ఇప్పుడు మూలగ తలరాయిగా మార్చబడింది. కొట్టన చప్పట్లు కడిగా హల్లెలూయా. పస్కా బలి పశువుని తీసుకొచ్చి దాని మీద చేతులు ఉంచాలంట. దాని ఏది ఆ పస్కా పశువుల మీద, బలి పశువు మీద చేతులు పెట్టాలి. చేతులు పెట్టిన తర్వాత వీళ్ళున్న పాపమంతా దాని మీదకి ఆపాదించబడుతుంది. అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి చిరఛేదనం చేయాలి. అప్పుడు వీళ్ళ పాపమంతా పరిహారం అవుతుంది. పాప పరిహార బలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరి పాపాలు యేసు ప్రభువుకు వెళ్ళాలని అనుకున్నారో ఒక్క మాటతో వెళ్ళిపోయింది, యేసు మాకొద్దు, యేసు మాకొద్దు అని కేకలు వేశారు. అందరి పాపం ఆయన మీదకి ఆపాదించబడింది. ఆయన అందరి పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. కొట్టన చప్పట్లు కడిగి హల్లెలూయా. ఈ జనం మంచోడు వచ్చి, ఇప్పుడు రాజకీయంగా నేను లంచాలు తీసుకోను, నేను పాపాలు చేయనివ్వను, ఎక్కడ దుర్మార్గాలు చేయనివ్వను, నేను మంచిగా పరిపాలన చేస్తాను, నన్ను నమ్మండి, నేను మంచిగా మీకు అందరికీ చక్కగా పరిపాలన చేస్తానంటే జనాలు నగ్గిస్తారా? చెప్పరే? ఏ మంచిగా రోజులు లేవండి, దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కాబట్టి ఒకసారి లోక్శక్త నారాయణ అనేటువంటి ఒక ఆయన 15 సంవత్సరాల క్రితం పేపర్లో రాశాడు, ఈనాడు పేపర్లో. ఏమనంటే ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో అనుకుంటా, ఆంధ్రభూమో, దాంట్లో నేను చదువు. పేపర్ అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మా నాన్నగారి చదివేవాడు, ఆయనకి తెలియకుండా ఆయనకన్నా ముందు వెళ్ళిపోయి చదివేసి వచ్చేసేవాడిని. రాయ్, నేను చదవకుండా నువ్వు చదువుతావంటరా అని తిట్టేవాడు నన్ను. నేను స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ పేపర్లో వచ్చింది, లోక్సత్తా నారాయణ అనేటువంటి ఆయన పార్టీ పెట్టాడు. ఏమన్నా పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట ఆయన ఓడిపోయిన తర్వాత చెప్పాడు, ఆ కాలంలో ప్రజలు అలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి, ఎవరు మారలేదని చెప్పాడు. ఏంటంటే యేసు కావాలా బరబ్బా కావాలా అని జనాన్ని అడిగితే మాకు బరబ్బాయే కావాలి, మేము బరబ్బానే ఎన్నుకుంటాం, వాడు అప్పుడప్పుడు దొంగతనాలు చేయాలి, అప్పుడప్పుడు అందరిని చంపుతూ ఉండాలా, అన్ని నేరాలు పాపాలు ఘోరాలు చేస్తూనే ఉండాలా, అప్పుడు మాకు ఆనందంగా ఉంటుంది. యేసు ప్రభుతో ఏంటి మాకు కలిసి వచ్చేది? ఆయన అద్భుతాలు చేస్తాడు, రోగులు బాగు చేస్తాడు, మరణించిన వాళ్ళు బ్రతికిస్తాడు, అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడు. ఆయన మాకు ఎందుకండి, ఆయన మాకు అవసరం లేదు, బరబ్బా కావాలని అన్నారంట. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పాడు. పిల్లలు గమనించాలి, యేసును నిషేధించాలని అనుకున్నారు. యేసు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. వద్దన్నా కాదన్నా నీ కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు. అసలు నీవే ఆయన సొత్తు, నీ కోసమే ప్రాణం పెట్టాలని ఆ మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పాపపు కోరలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదుగా, నువ్వు మరణించి నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన నిన్ను ప్రేమించి ప్రగాఢమైన ప్రేమని మీద చూపించి నువ్వు బ్రతకాలా, నువ్వు అభివృద్ధి పొందాలా, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలా, ప్రశస్త వస్త్రాలు ధరించిన వాడుగా ఉండాలి, కిరీటం ధరించాలా, రాజరికం చేయాలి అనే ఉద్దేశంతో నిన్ను ప్రేమించి నీ కొరకు విలువైన రక్తాన్ని చిందించాను. సభలు కొడుతుంది మెంబర్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకుని నీ కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించేశాడు. ఆయన నీ పాపాన్ని కడిగేశాడు. నువ్వు ఇంకా పాపివి కాదు, ఇంక నువ్వు పాపంలో ఉండవలసిన పని లేదు. నేను నిజంగా జన్మతః కర్మతః పాపిని అనుగ్రహించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తివైతే ఆయన నీతో జీవిస్తాడు, నువ్వు ఆయనతో ఉంటావు, ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటావు. చప్పట్లు కొడుతూ మేము పడదాం. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టారో నువ్వు బాధపడుతున్నావా?
ఎవరు నిషేధిస్తున్నారో నువ్వు బాధపడుతున్నావా? ఎవరు తృణీకరించారో నువ్వు బాధపడుతున్నావా? ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నావా? ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నానని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘంలో, నీ యొక్క పరిచర్యలో, నువ్వు ఉన్నటువంటి సంస్థలో, నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో ఎక్కడైతే వ్యతిరేకతను నువ్వు అనుభవిస్తున్నావో నీ పక్షాన దేవుడు నిలబడడానికి ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నేనున్నానని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నీకుంటే చాలు. నువ్వు దేని గురించి చింతించవలసిన పని లేదు, ఎవరి గురించి బాధపడవలసిన పని లేదు. దేవుడే నీ అండ, దేవుడే నీ పక్షాన ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ నీ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా విశ్వాసంతో, విరినల హృదయంతో దేవుని సందులో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే మనతో మాట్లాడాడు. అవును, దేవుడు నీ పక్షాన ఉన్నాను అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆదరణ లేక కొట్టబడిన దానా, నీలాంజనములతో నీకు పునాది వేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నావో, ఎలాంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని అవమానాలతో బాధపడుతున్నావో, నేనున్నానని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన విడిచేవాడు కాదు, ఆయన మరిచేవాడు కాదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మర్చిపోవద్దు. రహస్యమందున్న నీ దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, గ్లోరీ, నీవు నన్ను విడువనంటివే. నీవే నా మిత్రుడు, నీవే నా బంధుమిత్రుడు, నీవే. నా దేవుడు నీ పక్షాన, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. దేవా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. నా తల్లియు నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి. సయ్యా, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. మరపడదాం. లోకము, అవును, బంధువులు, మిత్రులు, స్నేహితులు, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే. అవును, గ్లోరీ, నా బంధువు నీవే. మిత్రుడు నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను సోకినా, బాధలు నన్ను ముట్టినా, అవును, అవును, గ్లోరీ, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. గ్లోరీ, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను అనుకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటినే. గ్లోరీ, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను సోకినా నీవు
నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరో నిషేధిస్తున్నారని, ఎవరో నిందిస్తున్నారని, ఎవరో అసహించుకుంటున్నారని, ఎవరో ద్వేషించుకుంటున్నారని వ్యసనపడుతున్నావా, బాధపడుతున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిషేధించబడిన వ్యక్తిగా నీ ఉన్నట్లయితే రా బయటికి, నేనున్నాను అభివిస్తూ ఉన్నాడు. నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాను. బలమైన ప్రకారంగా నీకు నేను ఉండబోతున్నాను. నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను నిందించిన వారే, నీ మీద లేనిపోయిన నిందలు మోపిన వాళ్ళే సిగ్గుపడేటట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నువ్వెందుకు బాధపడాలా? నువ్వెందుకు వ్యసనపడాలి? నువ్వు దేని కొరకు చింతించవలసిన పని లేదు. చింతించుట వలన నీ ఎత్తు మూరెక్కువ చేసుకోలేవు. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఖచ్చితంగా శ్రమలన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఆయనకి మహిమ తెచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ మాట సత్యం. హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని వేడుకుందాం. ఆయన మాటను తృణీకరించి, ఆయన మాటను నిర్లక్ష్య పెట్టి లోక ఆశల వైపు తిరుగుచు, ధనాశలో ఘనతకి ధనానికి పడిపోతూ, ప్రజల మన్ననలు పొందాలని, ప్రజల యొక్క ధనం కావాలని, లోకంలోని పేరు ప్రఖ్యాతులు కావాలని నువ్వు వెతుకుతున్నావేమో. వద్దు. దేవుడు నిన్ను ఉన్నత స్థానానికి నడిపించబోతున్నాడు. ఉన్నతమైన కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు. హృదయపూర్వకంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. ఎవరైతే నిన్ను నిందలకు అవమానాలకు గురి చేశారో వాళ్ళని నేను చూసి సిగ్గుపడే విధంగా దేవుడు నాటబోతున్నాడు. హృదయపూర్వకంగా దేవుని దగ్గర క్షమాపణ, పశ్చాత్తాపం, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏమాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీతోనే ఉంటానని ప్రభు చెప్తున్నాడు. నీలోనే ఉంటానని ప్రభు చెప్తున్నాడు. బలమైన వ్యక్తిగా దేవుడు నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మునుపటి కంటే అత్యధిక మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరమ తండ్రి, ఈరోజు విశ్వాసం కలిగి భక్తి కలిగిన సందులో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు విరోధంగా రూపింపబడుచున్న 5 వర్ధులు దాన్ని మాట్లాడుతున్నావు. నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదని, అందరి పక్షాన నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఆదరణ లేక కొట్టబడిన దానా నీలాంజనములతో నీకు పునాది వేస్తానని చెప్తున్నావు. ఈరోజు విశ్వాసంతో భక్తితో నీ సందులో వారి వ్యక్తిగత జీవితాల్లో అనుభవించే శోధన, వేదన, బాధలు, కరువు, కష్టం, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఎప్పుడు నాకు విడుదల కలుగుతుందా, ఎప్పుడు నాకు శ్రమల నుంచి బయటపడతానా, ఎప్పుడు నా జీవితంలో మేలు జరుగుతుందా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడావు. ఖచ్చితంగా వారిని విడిపించే సమయం ఆసనమవుతుందని, వారిని గొప్ప చేసే సమయం ఆసనమవుతుందని నువ్వు ప్రకటించబోతున్నావు. సహాయం చేయి. హృదయపూర్వకంగా మనపూర్వకంగా నిన్ను ఆరాధించి సేవించిన బిడ్డలందరినీ దీవించండి. హృదయపూర్వకంగా నీ సందులో వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరిని విడిచిపెట్టగా అందరి జీవితంలో మేలు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని, వాక్యాన్ని వినిమర్చేవారు కాక విని వాక్యానుసరిగా నడిచి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.